ఈ వీడియోలో మనం దశమ భాగం గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం రీసెంట్గా మన ఛానల్లో దశమ భాగం ఆజ్ఞ కాదు అని ఒక షార్ట్ పోస్ట్ చేశాం. అందులో కొంతమంది దీనిని వ్యతిరేకిస్తూ ఇలా కామెంట్ పెట్టారు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనంలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోనూ సోపులోనూ జీలకర్రలోనూ 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి, వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను అని కామెంట్ పెట్టారు. దీనికి సమాధానం వీడియో ఎండింగ్లో చెప్తాను. అలాగే నేను దశమ భాగం ఎందుకు ఆజ్ఞ కాదు అని అంటున్నానో చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. ఇప్పుడు మనం దశమ భాగం ఎప్పుడు మొదలైందో, ఎవరు ఎవరికిచ్చారో, వేటినిచ్చారో తెలుసుకుందాం. మొదటగా ఇశ్రాయేలీల గురించి చూద్దాం. ఇశ్రాయేలీయులు ఎవరంటే యాకోబు 12 మంది సంతానమే ఇశ్రాయేలీయులు. వారు ఎవరంటే రూబేను, సిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకారు, జెబులూను, దాను, నఫ్తాలి, గాదు, ఆసేరు, యోసేపు, బెన్యామీను. దీని రెఫరెన్సు ఆదికాండం 49వ అధ్యాయంలో ఉంది. పూర్తిగా చదివితే అర్థమవుతుంది. ఈ 12 మంది గోత్రాల నుండి దేవుడు లేవీ గోత్రాన్ని తీసివేశాడు. అలాగే యోసేపును తీసివేసి అతని స్థానంలో పెద్ద కుమారుడైన మనష్షేను, చిన్న కుమారుడైన ఎఫ్రాయిమును, వీరిద్దరినీ యోసేపు గోత్రంగా అందులోకి చేర్చాడు. ఈ 12 మంది గోత్రాల వారు దేవుడు వేరుపరిచిన లేవీ గోత్రానికి తమ సంపాదనలో 10వ భాగాన్ని, అనగా వారి పంటలలో పశువులలో 10వ భాగాన్ని ఇవ్వమని వారికి ఆజ్ఞగా ఇచ్చాడు. అయితే లేవీయులకే ఎందుకు ఇవ్వాలంటే, దేవుడు కనాను దేశంలో లేవీయులకు తప్ప మిగతా 12 మంది గోత్రాల వారికి స్వాస్థ్యమిచ్చాడు. లేవీయులు దేవుని ప్రత్యక్ష గుడారంలో దేవుని సేవ మాత్రమే చెయ్యాలి గనుక వారికి ఇవ్వమని చెప్పాడు. లేవీయులకు వచ్చిన దశమ భాగంలో నుండి యెహోవాకు ప్రతిష్ఠార్పణ అర్పించడానికి వారు యాజకులైన అహరోనీయులకు ఇవ్వాలి. తరువాత వారు తిని కుటుంబాన్ని పోషించుకుంటూ బీదలను విధవరాండ్రను ఆదరించాలని దేవుడు వారికి చెప్పాడు. దీని రిఫరెన్సు సంఖ్యాకాండం 18వ అధ్యాయం 21 నుండి చదివితే అర్థమవుతుంది. అయితే నేను దశమ భాగం ఎందుకు ఆజ్ఞ కాదు అంటున్నానో ఇప్పుడు చూద్దాం. మనకు ఇవ్వబడిన క్రొత్త నిబంధనలో దశమ భాగం ఇవ్వమని ఎక్కడా ఆజ్ఞ లేదు. కానీ మీరు పొరపాటు పడే ఒక వాక్యం ఏది అంటే మత్తయి సువార్త 23:23లో పైన చెప్పుకున్న వాక్యం ఉంది. ఆ వాక్యం ప్రభువు ఎవరికి చెప్పారు? యూదులకా లేక మనకా? మీరే ఆలోచించండి. మనము యూదులము ఇశ్రాయేలీయులము కాదు కదా. మనము క్రీస్తు రక్తము వలనైన క్రొత్త నిబంధనకు వారసులము. కాబట్టి వాటిని ఆచరించవలసిన అవసరం లేదు. ఎందుకంటే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23-24 వచనాల్లో విశ్వాసము వెల్లడి కాకమునుపు అంటే క్రీస్తు శరీరధారిగా రాకమునుపు అని అర్థం. క్రీస్తునొద్దకు మనలను నడిపించడానికి ధర్మశాస్త్రము బాలశిక్షకుడాయను అని ఉంది. అలాగే 25వ వచనంలో విశ్వాసము వెల్లడాయను గనుక మనము ధర్మశాస్త్రము క్రింద ఉండము అని చెప్పబడింది. ఫైనల్గా మీకు ఇంకొక రెఫరెన్స్ చూపిస్తాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఇలా అంటాడు, విధిరూపకమైన ఆజ్ఞలుగల ధర్మశాస్త్రమును తన శరీరమందు పొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. కాబట్టి మనము ధర్మశాస్త్రమునకు లోనవారం కాదు. నేను చెబుతున్నానని నమ్మకండి. అలా ఉందో లేదో చూసి నమ్మండి. ప్రభువు ఒక మాట చెప్పారు, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని. అందుకే మీరు పరిశీలించి నమ్మండి. మనము దశమ భాగం ఇవ్వవలసిన అవసరం లేదు. కానీ క్రొత్త నిబంధనలో 2 కొరింథీ 9వ అధ్యాయం 6-7 వచనాలను చూస్తే సణుగు కొనక బలవంతం లేక మీ హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారం ఇవ్వాలి. ఎందుకంటే సువార్త ప్రకటించవలసిన భారం మనమీద మోపబడింది కాబట్టి మనం కూడా సహకరించాలి. లేదండి, అబ్రహాము ఆదికాండం 14వ అధ్యాయం 20వ వచనంలో ధర్మశాస్త్రం రాకమునుపే యాజకుడికి దశమ భాగం ఇచ్చాడు అని అంటారా? ఆ అధ్యాయం మొత్తం చదవండి. అబ్రహాము తనకు తానుగానే హృదయంలో నిశ్చయించుకొని ఇస్తాడు. ఇంకో పాయింట్ ఏంటంటే క్రొత్త నిబంధన యాజకుడు అని ఎవరిననిందో తెలుసా? 1 పేతురు 2:5 అలాగే ప్రకటన గ్రంథం 1:6లో మనమే యాజకులము అని ఉంటుంది. కాబట్టి మీరు దశమ భాగమే ఇవ్వాలని నిశ్చయించుకుంటే మీరు ఇవ్వండి. నేనేమీ ఇవ్వొద్దని చెప్పను. ఎందుకంటే నూర్చెడి ఎద్దుమూతికి చిక్కము పెట్టవద్దు అని ఉంది. ఒక మంచి ఉదాహరణ చెప్తాను. మీ జీతం 30,000 అనుకోండి. ప్రభువా, నేను నీ పనికి 3,000 లేదా 2,000 ఇద్దామనుకుంటున్నాను అని అనుకుంటారు. అయితే అందరూ ఒకే విధంగా ఇవ్వలేరు కదా. కొంతమంది కలిమిలో ఉండవచ్చు, కొంతమంది లేమిలో ఉండవచ్చు. అయినను లేమిలో ఉన్నవారు, లేదు ప్రభువా,
నేను కూడా నీ పనికి ఎంతో కొంత ఇస్తాను అని వారు 10 రూపాయలిచ్చినా దేవుడు అంగీకరిస్తాడు. బీద విధవరాలు కేవలం 2 కాసులు మాత్రమే ఇచ్చింది. అయినను ప్రభువు అక్కడున్న ధనవంతుల కంటే ఈమె ఎక్కువ ఇచ్చింది అని అంటాడు. కాబట్టి దేవుడు మనము ఎంత ఇచ్చామని చూడడు, మన హృదయాన్ని చూస్తాడు. కాని అననీయ సప్పీరాలాగా మాత్రం ఆలోచించకండి. భక్తుడైన దావీదు ఒక మాటంటాడు, ప్రభువా, సమస్తమూ నీవే నాకిచ్చావు. నీవు నాకిచ్చిన దాన్నే నేను తిరిగి నీకిచ్చానుగాని నేనేమీ క్రొత్తదిగా నీకివ్వలేదు అని అంటాడు. నేను మీకు చెప్పినది అర్థమైందని ఆశిస్తున్నాను. లేదు, నేను నా సంపాదనలో 10% ఇద్దామని హృదయంలో నిశ్చయించుకున్నాను అంటే నో ప్రాబ్లం, అలా కూడా ఇవ్వవచ్చు. క్రొత్త నిబంధనలో పర్టిక్యులర్గా ఇంతే ఇవ్వాలని చెప్పలేదు. కానీ 2 కొరింథీ 9వ అధ్యాయం 6-7లో ఉత్సాహముగా ఇచ్చువారిని దేవుడు ఎంతో ప్రేమించును అని ఉంది. అలాగే కొంచెముగా విత్తువాడు కొంచెముగానే పంట కోస్తాడు, సమృద్ధిగా విత్తువాడు విస్తారంగా పంట కోస్తాడు అని చెప్పబడింది. ముఖ్యంగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నేను ఈ వీడియోలో ఎక్కడా కూడా సంఘానికి సహాయం చెయ్యవద్దని చెప్పలేదు. కానీ మీరు హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వమనే చెప్పాను. ఈ వీడియో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. మీకు అర్థం కాకపోతే మరలా ఇంకొకసారి ఈ వీడియోను చూడండి. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ ద్వారా తెలియజేయండి. నేను చెప్పినది కరెక్ట్ అని అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.